తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అల్గునూరు వద్ద షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతూ ఉండగా బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపాడు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు స్టార్టింగ్ మెల్లగా కొద్దిగా ఉంటుండే ఎక్కడ వెళ్ళిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అల్గునూరు వద్ద షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపాడు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు వద్ద ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులో ఒక్కసారిగా బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలను పసిగట్టినటువంటి డ్రైవర్ బస్సు పక్క కాపి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను మొత్తం కూడా కిందికి దింపినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు. ప్రయాణికులంతా కూడా ప్రయాణికులు ఆ ప్రమాద సమయంలో దాదాపు 50 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ 50 మంది ప్రయాణికులు కిందికి దింపేయడంతో కూడా అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. అయితే బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయా లేకుంటే ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కూడా ఇటు పోలీసుల విచారణలో అయితే తేలనుంది. మొత్తానికైతే ఒక డ్రైవర్ అప్రమత్తతో కూడా ప్రయాణికులంతా కూడా చాలా సురక్షితంగా కూడా బయటపడ్డారు. ప్రయాణికులను మొత్తం కూడా దించిన తర్వాత క్షణాల్లో కూడా బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. మరో విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి పక్కనే కూడా ఒక పెట్రోల్ బంక్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఆ మంటలు పక్కకు వ్యాపించకుండా కూడా ఇటు స్థానికులు జాగ్రత్త పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఫైర్ ఇంజన్ వచ్చే సమయానికి కూడా మొత్తం కూడా బస్సు అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో 8 గంటలకు ఈ 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా బస్సులో నుండి ప్రయాణికులంతా ప్రమాదం జరిగిందని ఆ డ్రైవర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రయాణికులంతా కూడా బస్సు దిగి ప్రాణాలైతే కాపాడుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ బస్సు డ్రైవర్ అప్రమత్తంలో లేనట్లయితే కూడా ప్రమాదం అంటే ఊహించుకునే ఎందుకు కూడా అసలు ఒక భయంకరమైనటువంటి ప్రమాదం అని కూడా చెప్పవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అప్పుడు స్టార్టింగ్ మెల్లగా కొద్దిగా ఉంటుండే ఎక్కడ వెళ్ళిపోతుంది అప్పుడు స్టార్టింగ్ మెల్లగా కొద్దిగా ఉంటుండే ఎక్కడ వెళ్ళిపోతుంది